రైతులకు సంబంధించినటువంటి అతిపెద్దదైనటువంటి సమస్య ఏంటయ్యా అంటే ప్రభుత్వం సమస్య పరిష్కరించడానికే ప్రిపేర్డ్గా ఉంటుంది. ఏ ప్రభుత్వము కూడా సమస్య సృష్టించాలనుకోదు. రైతుల దగ్గర ధాన్యం సేకరణ ప్రతిసారి జరుగుతున్నది. వేల కోట్ల రూపాయల చేతుల్లో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బాబు సర్కార్ అయినా, ఇంతకుముందు జగన్ సర్కార్ అయినా, అంతకుముందు కేసీఆర్ సర్కార్ అయినా, ఇప్పుడు రేవంత్ సర్కార్ అయినా అతిపెద్ద వైఫల్యం ఏంటంటే రైతు దగ్గర నుంచి ధాన్యం నేరుగా తీసుకోరు. చిన్న కమతాలు ఉన్నటువంటి రైతు లారీలు వేసుకుని ట్రాక్టర్లు వేసుకుని తీసుకెళ్ళి అమ్మలేడు. ఆ యొక్క బలహీనతే బ్రోకర్ యొక్క బలం. అలాగే దానికి అయ్యే ట్రాన్స్పోర్ట్ ఖర్చే రైతునెత్తిన భారం. ఆ ట్రాన్స్పోర్టేషను ఆ కూలీ డబ్బులు కలిపితే దాన్ని తీసేసి 200-300 తగ్గించుకో అని చెప్పేసి ఆ క్వింటాకి ఒక 200-300 చొప్పున తగ్గించి రైతుకిచ్చి ఆ సొమ్ముల్ని చేసుకుంటున్నటువంటి వాడు బ్రోకర్. ఈ బ్రోకర్లు బ్రతికేస్తున్నారు. ఈ బ్రోకర్లే రాజకీయాల్ని శాసిస్తున్నారు, లేదా రాజకీయ నాయకులే, స్థానిక రాజకీయ నాయకులే బ్రోకర్లు అవుతున్నారు. పర్యవసానం నష్టపోతున్నటువంటి రైతన్న. ప్రతిసారి రైతుకి పరిష్కరించడానికే ప్రభుత్వాలు ముందుంటే పరిష్కరిస్తున్నామనే భావిస్తుంటాయి. కానీ ప్రభుత్వాలు బాధ్యతగా సంపూర్ణంగా చేయలేకపోవడమే అతిపెద్ద శాపం అవుతుంది.